అండి టమాటో రసం ఎలా చేయాలో తయారు చూపిస్తాను. టమాటోలు ఇలా తీసుకోవాలి. ఒక 5 టమాటోలు తీసుకోవాలి. కుక్కర్లో వేసేసి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. పోసుకొని దీంట్లో 1 నిమ్మకాయ అంత సైజు చింతపండు పెట్టుకోవాలి. పెట్టుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని వేయించుకోవాలి. కుక్కర్ పెట్టుకునండి. ఒక 1 విజిల్స్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట. కుక్కర్లో టమాటో 2 విజిల్స్ వచ్చేలోపు అండి మనము టమాటో రసం పొడి తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు ఒక 4 స్పూన్లు అండి, 1.5 స్పూన్ మిరియాలు, 1.5 స్పూన్ చాయ్ మినపప్పు, జీలకర్ర ఏమో 1 స్పూన్ అండి వేసుకుని ఇవన్నీ కూడా వేయించాలి. మనం స్టవ్ వెలిగించుకుని జీలకర్ర 1 స్పూన్ అండి వేసుకుని ఇవన్నీ కూడా మంచి వాసన వచ్చేదాకా, కలర్ వచ్చేదాకా కూడా చక్కగా వేయించుకోవాలి. 3-4 మినిట్స్ హైలో పెట్టుకోకుండా మీడియంలోనే వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. వీటిని అందరు కప్పుల్లో కూడా పోసుకొని తాగేస్తారండి. అంత బాగుంటుంది టమాటో రసం. పచ్చిశనగపప్పు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. స్పూన్ పౌడర్లో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ రసం పొడికి వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా మీరు కనుక వేసుకుంటే అదంతా కూడా మనకి 6 మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి. ఈ రసం పొడి ఇప్పుడు కూడా అంత పట్టదు మనకి. మిగిలినంతా కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పోసేసుకుని పెట్టేసుకుంటుకోవాలి. దీన్ని వేగిపోయాయండి. 3-4 మినిట్స్ శుభ్రంగా మనం ఆరబెట్టుకోవాలి. కొంచెంసేపు ఆరితే కుక్కర్ అయిపోయిందండి. 2 విజిల్స్ రానిచ్చాము. ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మేము ఒక ప్లేట్లో వేసి ఈ పైన ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా మనము రిమూవ్ చేయాలి. ఈ వాటర్ పారవేయకుండా ఉంచుకోవాలండి. రసంలో పోసుకోవచ్చు. మనం స్కిన్ ఊరికే వచ్చేస్తుంది. అప్పుడు స్కిన్ అంతా కూడా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి తీయలేము. కాబట్టి కొంచెం ముందు స్పూన్ తీసిన తర్వాత అప్పుడు చేతితో ఆరిపోయిన తర్వాత తీసుకోవచ్చు. ఇలా రిమూవ్ చేసేసి తీసుకోవాలండి. స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసానండి. ఇది కొంచెం ఆరనిచ్చి మనము మిక్సీ వేసుకున్నాము. ఆరాక స్కిన్ తీసి మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇందాక వేసుకున్నటువంటి దినుసులన్నీ కూడా మనం దీంట్లో వేసుకుని పైనగా మిక్సీ వేసేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. తీసుకుని మనం ఇవన్నీ కూడా ఇలా కొట్టి పచ్చిగా దంచి ఉంచుకోవాలి. ఉడకబెట్టిన టమాటోలు అన్నీ ఆరిపోయినండి. ఒక మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం తీసుకుని మిక్సీ వేసేసుకోవాలి. జార్లో వేసుకుని ఇందాక మనం ఉడకబెట్టినటువంటి నీడలో చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కూడా తీసుకుని దీంట్లో మిక్సీ వేసేసుకోవాలి. దానిలోనే మనము 1 స్పూన్ అట్లా కల్లుప్పు వేసుకుందాము. 2 స్పూన్లు పడుతుందండి, ఎక్కువే పడుతుంది చారుకి. మిక్సీ వేసుకుంటుంది దీన్ని.
టమాటోని మిక్స్ చేసుకోవాలి. నలిగిపోయిందండి మిక్సీ. ఇలా పేస్ట్ చేసుకోవాలి, అంతా కూడా ఇలా వస్తుంది. రసం తయారు చేసుకోవడానికి ఒక పాన్ వేయించుకునండి. దీనిలో మనము ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే చాలా కమ్మగా ఉంటుంది రసం. స్పూన్ వేసాము. దాంట్లోకి మనము ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, ఆవాలు, మినపప్పు, కాస్తంత పసుపు, జీలకర్ర వేసుకోవాలి. వేయించుకోవాలండి. 4 వెల్లుల్లిపాయలు పచ్చ దంచాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు, చిటికెడు ఇంగువండి, వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి టమాటోని వేసేయాలి. అలాగే ఇందాక వాటర్ మిగిలింది కదా మనకి టమాటోలు ఉడకపెట్టినప్పుడు, ఆ వాటర్ కూడా పోసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో రసము అంత క్వాంటిటీకి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక గ్లాస్ కూడా పోస్తున్నానండి, 2 గ్లాసెస్ అట్లా. ఒక గ్లాస్ పోసాను. ఇది కాస్త బాగా తెరలనివ్వాలి, పైకి రావాలి. సాల్ట్ కూడా సరిపోతుంది, ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. అట్లా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవట్లేదు. సాల్ట్ మీకు ఎంత తింటారో చూసుకుని వేసుకోవటమే. ఒక 10 మినిట్స్ అన్న మరగాలండి, 7 మినిట్స్ కానీ కనీసం. 10 అవసరం లేదు, 5 or 6 మినిట్స్ సరిపోతుంది. ఎలా తెరలాలండి రసం. ఇప్పటికి 4 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనము ఇందాక మిక్సీ వేసుకున్నటువంటి రసం పొడి ఉంది కదా, ఆ పొడిని మనం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఇంత మంచి స్మెల్ వస్తుందండి, చాలా చాలా మంచి వాసన వస్తుంది. రసం ఆడిపోతా ఉంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచుకొని తీసేయండి. కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. కాగిపోయిందండి రసము. ఎంతో టేస్టీ అయిన టమాటో రసం రెడీ అండి. టేస్ట్ చూసి లైక్ అండ్ కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ అందరూ కూడా ఈ టమాటో రసం చేసుకుని ఇది ఎలా వచ్చిందో, మీకు ఎలా